అందరికీ నమస్కారం. ఈ రోజు నా లైఫ్ లో అయితే చాలా స్పెషల్ డే. మన ఛానల్ అయితే 25,000 సబ్స్క్రైబర్స్ కంప్లీట్ అయింది. ఇది నా ఒక్కదాని అచీవ్మెంట్ కాదండి, ఇది మన అందరి అచీవ్మెంట్. అసలు నా యూట్యూబ్ జర్నీ ఎలా స్టార్ట్ అయింది, నేను ఎలాంటి ప్రాబ్లమ్స్ ఫేస్ చేశాను, అలాగే నాకు మీ సపోర్ట్ ఎంతవరకు దొరికింది, అలాగే ఫ్యూచర్లో నా ప్లాన్స్ ఏంటి అన్నీ కూడా ఓపెన్గా షేర్ చేసుకోబోతున్నాను. కాబట్టి నచ్చిన వాళ్ళు ఈ వీడియోని ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూడండి. వెల్కమ్ బ్యాక్ టు అనుష వ్లాగ్స్. ఎలా ఉన్నారు, బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మీలో ఎవరైనా నా ఛానల్ కొత్తగా చూసినట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మీకు ఎటువంటి వీడియోస్ కావాలో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేస్తే దానికి తగిన వీడియో తీసి నేను మీ వరకు అయితే అందిస్తాను. నిజంగా చెప్పాలంటే నేను ఛానల్ స్టార్ట్ చేసినప్పుడు నాకు ఎటువంటి ఎక్స్పీరియన్స్ లేదండి. కెమెరా ముందు మాట్లాడాలంటే కూడా చాలా భయం, నేను చేయగలనా అని నాకు ఒక డౌట్ ఉండేది. ఛానల్ స్టార్ట్ చేసిన మొదట్లో వ్యూస్ రావు, లైక్స్ రావు, కామెంట్స్ కూడా చాలా తక్కువ. ఎక్కడో ఒక కామెంట్ వస్తే కూడా చాలా మురిసిపోయేదాన్ని. చాలా సార్లు అనిపించింది ఇది నాకు సెట్ అవుతుందా, నేను క్లిక్ అవుతానా అని. కానీ ఒక చిన్న హోప్ ఉండేదండి, ఎప్పటికైనా నేను సాధిస్తాను, నేను చేయగలను అని అయితే నమ్మేదాన్ని. అదే నన్ను ఇక్కడ వరకు నడిపించింది. ఆ నమ్మకమే నన్ను ఇక్కడి వరకు అయితే నడిపించింది. సోషల్ మీడియాలో బయటకు కనిపించేది సక్సెస్ మాత్రమే, దాని వెనక ఎన్నో స్ట్రగుల్స్ ఉంటాయి. అవి నేను కూడా ఫేస్ చేశాను. నెగిటివ్ కామెంట్స్, లో వ్యూస్, కంపారిజన్. కొన్ని రోజులైతే వీడియో అప్లోడ్ చేస్తే 100 వ్యూస్ కూడా రావు. అప్పుడే రియల్ టెస్ట్ మొదలవుతుందండి యూట్యూబ్లో. నేను దీన్ని కంటిన్యూ అవ్వాలా లేక స్టాప్ చేయాలా అని నేనైతే ఒక డెసిషన్ తీసుకున్నాను. ఏది జరిగినా నేను మాత్రం యూట్యూబ్ అయితే ఆపను అని. అదే డెసిషన్ నన్ను ఈరోజు 25K వరకు అయితే నడిపించింది. ఒకరోజు నా వెయిట్ లాస్ జర్నీ వీడియో అయితే అన్ఎక్స్పెక్టెడ్గా వైరల్ అయిపోయింది. ఆ వీడియో వల్ల నాకు సబ్స్క్రైబర్ పెరిగారు, వ్యూస్ పెరిగింది, కాన్ఫిడెన్స్ అయితే చాలా పెరిగింది. అప్పుడే నాకు అర్థమైంది, కన్సిస్టెన్సీ ఉంటే తప్పకుండా రిజల్ట్ వస్తుంది. అది వెయిట్ లాస్ అయినా, లైఫ్ లెసన్ అయినా. అప్పటి నుంచి నేను వీడియోస్ పెట్టడం అయితే రెగ్యులర్గా స్టార్ట్ చేశాను. చిన్నగా ఛానల్ గ్రో అవ్వడం అయితే మొదలుపెట్టింది. వ్యూస్ పెరిగాయి, కామెంట్స్ పెరిగాయి. ఈ 25 నెంబర్ వెనుక మీరే ఉన్నారు. మీ లైక్స్, మీ కామెంట్స్, మీ షేర్స్ అందుకు కారణం. ఇవే నాకు చాలా పెద్ద మోటివేషన్. మీరు కామెంట్స్ చేస్తారు కదా, అక్క చాలా బాగుంది నీ వీడియో, తల్లి చాలా బాగుందమ్మా నీ వీడియో అని. ఆ కామెంట్స్ అయితే ఎంత సంతోషాన్ని ఇస్తాయో చెప్పలేనండి. మీరెవరో కూడా నాకు తెలియదు, నేను మీకు కనిపిస్తున్నాను కానీ మీ కామెంటే నాకు కనిపిస్తుంది. అయినా మనసుకి దగ్గర అయిపోతారు. మీరంతా కూడా నా ఫ్యామిలీ అనిపిస్తుంది. ఒక్కొక్కసారి నన్ను నమ్మి నా కోసం ఇంతమంది ఉన్నారా అని అనిపిస్తుంది. ఆ ఫీలింగే ఎంతో ధైర్యాన్ని ఇస్తుంది, ఎంతో మోటివేషన్ ఇస్తుంది. నేను తగ్గకుండా నన్ను ఇంకా పెంచుతూ ఉంటుంది. నేను నా వాళ్ళ కోసం వీడియో అప్లోడ్ చేయాలి, నాకు ఎంత పనున్నా కానీ, ఎంత పనిలోనైనా కానీ మీకోసం నేను వీడియో పెట్టాలి అని నైట్ 12 వరకు కూడా నిద్రపోని రాత్రులు ఎన్నో ఉన్నాయండి. అంటే ఒక వీడియో మీ వరకు చేరడానికి దాని వెనక పడే కష్టం చాలా ఉంటుంది. మీరు చేసే కామెంట్స్ వల్ల నాకు ఎంతో ఎనర్జీ వస్తుంది. నిజంగా చెప్పాలంటే మీరు లేకపోతే ఈ ఛానల్ లేదు, నేను లేను. థ్యాంక్ యూ సో మచ్ అండి మీ అందరికీ కూడా వన్స్ అగైన్. ఈ యూట్యూబ్ జర్నీలో నేను నేర్చుకున్న లెసన్స్ ఏంటి అంటే, కన్సిస్టెన్సీ ఈజ్ ఎవ్రీథింగ్, పేషెన్స్ చాలా ఇంపార్టెంట్, నెగిటివ్ కామెంట్స్ని ఇగ్నోర్ చేయాలి, సెల్ఫ్ బిలీఫ్ ఉండాలి. ఒక విషయం గుర్తుంచుకోండి, చిన్నగా చేసినా కానీ సక్సెస్ మాత్రం ఎప్పటికైనా వస్తుంది. ఇంకా చాలా ప్లాన్స్ ఉన్నాయండి. బెటర్ కంటెంట్ అందివ్వాలి మీ అందరి కోసం, క్వాలిటీ వీడియోస్ ఇవ్వాలి, మంచి టాపిక్స్ మీద వీడియో చేసి మీ వరకు అందించాలి. అవి మీకు హెల్ప్ఫుల్గా ఉండాలి. మీకు యూస్ఫుల్ కంటెంట్ ఇవ్వడమే నా గోల్. మన నెక్స్ట్ టార్గెట్ వచ్చేసి 50K సబ్స్క్రైబర్స్. మనందరం కలిసి రీచ్ అవుదాం దాన్ని. ఈ 25K మైల్ స్టోన్ అయితే నా లైఫ్లో చాలా మెమరబుల్. మీ సపోర్ట్ని, మీ ప్రేమని ఎప్పటికీ మర్చిపోలేను. ఇదే సపోర్ట్ ఇలాగే కంటిన్యూ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. లెట్స్ గ్రో టుగెదర్. థ్యాంక్ యూ సో మచ్ అండి. మళ్ళీ ఒకసారి లవ్ యూ ఆల్. ఇంకొక మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుంటాను. అంతవరకు టేక్ కేర్, బాయ్ బాయ్.